నిమజ్జనానికి గణనాథులు భారీగా తరలివస్తున్నారు. రాత్రి సమయంలో కూడా భక్తులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా పోలీసులు భారీగా పటిష్ట ఏర్పాట్లు చేశారు. అయితే స్కేటింగ్ చేస్తూ గణపయ్యను నిమజ్జనం చేసేందుకు ట్యాంక్ బండ్కు వచ్చిన భక్తులతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. వరుస క్రమంలో వస్తా ఉన్నాయి. ఇప్పటికే సో మొదటగా ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ. ఆయన స్కేటింగ్ తో పాటు ప్రత్యేకంగా ఆ గణపయ్యని ఇక్కడ ఆయన పొట్ట పైన పెట్టుకొని రావడం జరిగింది. అసలు ఎందుకని అలా వచ్చాడో అసలు ఏంటి ఆయననే అడిగి మరిన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా నమస్తే, మీ పేరెంతేనా? నా పేరు లక్ష్మణ్. ఎక్కడ వచ్చారు? అది వాయిదాలు. ఎందుకు ఇట్లా మీరు అంటే వెరైటీగా ఇట్లా తీసుకొచ్చారు గణపతిని? ఎందుకు ఇట్లా? గత 5 సంవత్సరాల నుంచి తీసుకొస్తున్నాను. అదే కంటిన్యూ అయిపోతుంది. అంటే ఏమన్నా మీకు మొక్కు ఉందా, లేదంటే ఇట్లా తీసుకురావాలని గత 5 సంవత్సరాలుగా ఇట్లా తీసుకొస్తున్నారా? గత 5 సంవత్సరాల నుంచి తీసుకొస్తున్నాం. మొక్కు ఏం లేదు, కంటిన్యూగా మనం చేయాలి, పబ్లిక్ గుర్తుపట్టాలి. నన్ను ఎవరు చూసినా అంతే స్కేటింగ్ లక్ష్మణ్ అనేసి తీసుకుపోయినా స్కేటింగ్ అనేసి అంటారు. స్కేటింగ్ లక్ష్మణ్ నా పేరు నిద్ర పడిపోయింది ఆల్రెడీ, స్కేటింగ్ లక్ష్మణ్ అని. సో అంటే మీకు స్కేటింగ్ లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు అక్కడ నుండి కూడా ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అక్కడ నుండి? 30 కిలోమీటర్లు. సో 30 కిలోమీటర్లు కూడా మీరు స్కేటింగ్ ద్వారానే రావడం జరిగిందా? స్కేటింగ్ ద్వారా రావడం జరిగింది. 30 కిలోమీటర్లు. నాకు అక్కడక్కడ కూర్చోవడము, రిలాక్స్ తీసుకోవడం, కొంచెం హాఫ్ అన్ అవర్ స్టే చేసి రావడం జరిగింది. ఒకసారి మనం చూస్తూ ఉన్నాం, ఆయన షూలు స్కేటింగ్ తోటి తీసుకొని రావడం జరిగింది. అలాగే సో అదేవిధంగా ఈ వినాయకుడిని కూడా ఆయన పొట్టకు దీన్ని ప్రత్యేకంగా అమర్చడం జరిగింది ఇక్కడ. సో ఇనుప రాడ్లతో ఇక్కడ ప్రత్యేకంగా అమర్చి ఆయన పొట్ట పైన వేసుకొని రావడం జరిగింది. సో అంటే ఇక్కడ ఇది ప్రత్యేకంగా మీరు చేయించుకున్నారా సార్? చేయించుకున్నాను. స్టాండ్ కార్లకు మిర్రర్ ఉన్నాయి, మళ్ళీ తర్వాత బైక్లకు మిర్రర్ ఉన్నాయి. నాకే మిర్రర్ ఉండాలంటే మిర్రర్ కూడా పెట్టాను. అదేమటిగా పెద్ద మిర్రర్ ఉండే లారీ మిర్రర్ అమర్చాను. సర్లే అని పెద్ద అయితే తాడుతుంది అని చెప్పి నేను తీసేసి సైకిల్ మిర్రర్ పెట్టింది. అంటే గత 5 సంవత్సరాలుగా కూడా ఇట్లానే తీసుకెళ్తారు. అంటే మీరు స్పెషల్గా ఏం లేదు, కంటిన్యూగా అలా మనం చేయలేకపోతున్నాము అని పోయినసారి చేయలేదు అనుకో, ఎందుకు చేయలేమని నాకు ఒక ఆశ అనమాట. చెయ్యాలి, ఆతృత. మన హిందుత్వం ప్రజల గురించి తెలియాలి. మళ్ళీ మనం ఒక మంచి పని చేయాలి. ఒక మంచి పని చేస్తే నలుగురు సహకరిస్తారు. అందుకని మన హిందుత్వం గురించి చెప్పాలి, ఒక హిందుత్వం గురించి ఇది చేయాలని కోరుకుంటూ నేను ఈ విధంగా ప్రయాణం కొనసాగిస్తున్నాను. ఇప్పుడు అంటే మీరు ఒక్కరే వచ్చారా? సో మీతో సహాయకులు ఇంకెవరైనా రావడం జరిగింది మీతో పాటు? నేను ఒక్కనే వచ్చాను. గత 5 సంవత్సరాల నుంచి నేను ఒక్కనే వచ్చాను. సో మీరు వాయిదాల నుండి ఎన్ని గంటలకు బయలుదేరారు? ఇప్పుడు ఎన్ని గంటలకు తీసారు? వాయిదాల నుంచి 9 గంటలకు బయలుదేరాము. ఇప్పుడు మ్యాక్సిమం టైం అనేది నాకేం తెలియదు. ఓకే, చూస్తాను. హాఫ్ అన్ అవర్ మొదటి 8 o'clock. అంటే మీరు ఇప్పుడు రాత్రి ఇక్కడ ఉంటారా, మళ్ళీ రిటర్న్ ఇండియా ఇట్లా డిస్మాచ్ చేసి వెళ్ళిపోతాను. నాకు సహకరించినటువంటి నీలమ్మకి వాళ్ళకి సాధారణ చేస్తున్నాను. నాకు ఇదంతా స్పాన్సర్ ఆయన ఇచ్చినాను. ప్రత్యేకంగా ఇక్కడ రావడం జరిగింది. భక్తిభావాన్ని 10 మందికి కూడా తెలియపరచడానికి నేను ఇట్లా వస్తున్నానని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆయన ప్రత్యేకంగా స్కేటింగ్ తో పాటు ఇలా పొట్టలో అమర్చుకొని ప్రత్యేకంగా ఒక డిజైన్ చేసుకుని గణనాథులు అయితే హుస్సేన్ సాగర్ తీసుకురావడం జరిగింది. నరసింహతో రాజు, అమ్మాని, హైదరాబాద్.